హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో నోరూరించే చికెన్ కర్రీతో పాటు కీన్వా రైస్. చాలామంది ఇప్పుడు ఆ నోట ఈ నోట ఇని ఈ కీన్వా రైస్ వండుకునే విధానం కూడా చాలామందికి తెలుస్తుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా ఇవి. అయితే ఈ కీన్వా రైస్ కాస్ట్ ఎక్కువే ఉంటాయండి. ఇవి ఒక మిల్లెట్స్ లాగే. అయితే ఇవి వండుకునే విధానం ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఆల్రెడీ దీంతో మన షార్ట్లో ఒకటి రెసిపీ చూపించాను మీకు, రైస్ తోటి ఎలా చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు ఈ కీన్వా రైస్ని మనం ముందుగా అయితే ఒక కప్పు అయితే తీసుకొని దానికి ఒక కప్పు పావుకలాగా వైట్ రైస్ తీసుకోవాలండి. మీరు బాస్మతి రైస్ తీసుకున్నా పర్వాలేదు. నేను ఇంకా సన్నబియ్యం, ఒక సోనా మసూర్ అంటాం కదా, అవి తీసుకున్నాను అనమాట. ఇంకా రైస్తో పాటు మీకు ఇప్పుడు కర్రీ కూడా చూపిస్తానండి, చికెన్ కర్రీ. ఇది నేను 1 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ చికెన్ మనం క్లీన్ చేసుకునేటప్పుడు బ్లడ్ అనేది వస్తుంది కదండి, అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాక ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి వంపేకండి, మొక్కలకి వేయండి. చాలా మంచిదండి, మొక్కలకి మంచి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా నేను ఇప్పుడు ఈ కేజీ చికెన్కి ఒక 3 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇవి మగ్గడానికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసామంటే చక్కగా తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు. ఇలా మూత పెట్టాను కండి, ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇంక ఇప్పుడు ఇందులోను ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 టమాటాలని ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. ఇవి ఒక్కసారి కాస్త అలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, 1 స్పూను ఉన్నర అలా, కొంచెం కేజీ ఉంది కాబట్టి 1 స్పూన్ ఉన్నర అలా వేసుకున్నాను. ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకొని ఒకసారి మూత పెట్టేద్దాం. టమాటా ముక్కలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. ఇంకా ఇప్పుడు ఇందులో మనం ఇంకా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ అయితే వేసేసుకుందాం. దాని తర్వాత కొంచెం పసుపు, నీసు కూరలు కాబట్టి కొంచెం పసుపు ఎక్కువే పడుతుందండి. నేనైతే నా దగ్గర 1/2 టీ స్పూన్ అండి అది చెక్కది, దాంతో ఫుల్గా వేసేసాను. ఇంకా దీన్ని ఒక 10 నిమిషాల పాటు మేము సిమ్లో పెట్టేసి ఉంచేసామంటే అందులో వచ్చే వాటర్ వస్తుంది కదా, ఇలా చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి తీసుకొని ఇలా కలిపేసుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోను ఒక 2 స్పూన్లు పెరుగు వేస్తున్నానండి. గ్రేవీ రావడం కోసం, కొంచెం ఆ పులుపుదనానికి కూడా మనకి ఆ చికెన్ అనేది మెత్తగా ఉడికిపోతుందండి. అలాగే ఇందులోనూ కాస్త సరిపడా కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేద్దామండి. వాటర్ అనేది అప్పుడే వేయద్దు. ఈలోగా నేను కీన్వా రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి ఒక 4 అవర్స్ ముందే. ఇప్పుడు ఈ వండే విధానం వచ్చేసరికి అయితే ఈ రైస్ని మనము గెంజొచ్చుకోవాలండి. అట్టేసరి కానీ కుక్కర్లో కానీ పెడితే కొంచెం కీన్వా రైస్ స్మెల్ వస్తుందండి లైట్గా. ఆ ఫ్లేవర్ అనేది మీరు ఇష్టపడలేరు కాబట్టి దీన్ని గెంజొచ్చేసుకుంటే మనకి ఆ వాటర్ అనేది అందులో స్మెల్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనకి పొడి పొడిలాడుతూ అన్నం కూడా బాగుంటుంది. అయితే మనం తీసుకున్న వైట్ రైస్ మాత్రం నేను వండే ముందు నానబెట్టుకున్నానండి. ఈలోగా మీకు ఇంకొక కిలో చికెన్ అయితే తెచ్చారండి. తెచ్చుకున్నప్పుడే ఎక్స్ట్రా తెచ్చుకుంటే మనకి ఎప్పుడైనా సడన్గా వండుకోవాలంటే కప్పుకొని ఉంటుంది కదా అని చెప్పేసి. దాని తర్వాత నేను ఇప్పుడు చూపించే విధానం కూడా చూడండి, మీకు చక్కగా యూజ్ అవుతుంది కూడా. ఇప్పుడు నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి, అది కర్రీ వండుతున్నాను కదా. ఇది 1 కిలో చికెన్లో నేను పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కాస్త నూనె ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని ఒక 3 ఇట్ల కిందో 4 ఇట్ల కిందో మీకు ఎలా కావాలంటే అలాగా కొన్ని గిన్నెలు లాంటివి ఏమైనా బాక్సులు కానీ తీసేసుకొని అందులో మీరు వీటిని డివైడ్ చేసేసుకొని పెట్టేసుకున్నారనుకోండి, పిల్లలకి ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రైడ్ రైస్ చేయాలన్నా, ఏదైనా ఫ్రై చేయాలన్నా, ఏదైనా కలుపు కూరల్లో వేయాలన్నా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. మొత్తం అంతా ఒకసారి వాడేసుకోకుండా, లేదంటే మళ్ళీ అదంతా గడ్డ కట్టింది తీయాలన్నా కూడా అంతా బయట పెట్టాలి కాబట్టి ఇది భలే యూజ్ అవుతుందండి మీకు. నేనైతే ఇలా 3 బౌల్స్లో చేశానండి 1 కిలో కూరనైతేనే. దీన్ని ఒకసారి బిర్యానీ, ఒకసారి ఫ్రై, ఇంకొకసారి వచ్చేసరికి కర్రీ చేసి పెట్టాను అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఎసరైతే మరిగింది కదా, ఇంకా కీన్వా రైస్ అయితే ముందు వేసేద్దామండి. ఇందులో దీనికి ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అసలు షుగర్ లెవెల్స్ని అయితే చాలా కంట్రోల్ చేస్తుందంట. యాస్టీస్ అలా తినలేం కాబట్టి ఇలా వైట్ రైస్తో ఇంక్లూడ్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుందండి మనం. ఇంకా ఇదిగోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని మనం 80% ఉడకనివ్వాలండి. 80% ఉడికింది అనుకున్నప్పుడు మన నానబెట్టిన రైస్ ఉంది కదా, ఆ రైస్ని వేసి అప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉడకబెట్టుకోవాలండి. మామూలుగా మన రైస్ కూడా ఉడికేటప్పుడు చూసుకొని దించుకోవాలన్నమాట. అయితే ఈలోగా ఈ కర్రీ అయితే ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులోనూ మనం గరం మసాలాలు అవి వేసేసుకుందాం, కొత్తిమీర అదిని.
ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ కీన్వా రైసు మనం ఏంటంటే కొంచెం సాంబారు, పప్పు లేదా పులుసు కూరలు ఇలా కాస్త నాన్ వెజ్తో తలకాయ కూర ఇలా పులుసులు ఉంటాయి కదా, అలాంటి వాటితో తింటే మనకు అంత ఏమీ అనిపించదండి. యాస్టీస్ మామూలుగా రైస్లో కాస్త పెరుగన్నమో వెజిటేబుల్ కర్రీ ఏదైనా పెట్టుకొని తినాలంటే కొంచెం ఇష్టపడరు. స్టార్టింగ్లో అయితే ఇలాంటి వాటితో మనకి వీటిలో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి అలాంటి వాటితో కొంచెం అలవాటు చేసుకుంటే మెల్లగా తినగలుగుతాం అన్నమాట. ఇలా నేను ఇందులోనూ ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా పొడి వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో మనకి ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేద్దామండి. ఇంకా దీన్ని ఒక 10 నిమిషాల పాటు మీడియం మంట మీద అలా నిదానంగా ఉడకనిస్తే మనకి గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. ఆల్రెడీ మగ్గి ఉన్నది కదా కర్రీ, మనకి చికెన్ అయితే తొందరగానే ఉడికిపోతుంది. ఇంకా ఇదిగోండి, ఇంకా రైసు కీన్వా రైస్ ఒక 80% అలా ఉడికిన తర్వాత మిగిలిన ఈ వైట్ రైస్ని ఇందులో వేసేసాను. ఇప్పుడు బాగా ఇది ఒకసారి కలుపుకొని మనకి వైట్ రైస్ పదును తెలుస్తుంది కదా, ఏ పలుకు మీద దించుకుంటామో అలాగా దానికన్నా ఒక చిన్న పలుకు ఉంది అనుకున్నప్పుడు దించేసుకుంటే మనకి ఆవిరికి కూడా మగ్గిపోతుందండి. వంచిన తర్వాత కూడా వేడికి మగ్గిపోతుంది అన్నమాట. మరీ జావవ్వకుండా ముద్దవ్వకుండా ఉంటుందండి. కూర అయితే ఇంకో పక్కన అయిపోతుంది. ఇంక ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందామండి. దీని పని అయిపోతుంది. కాస్త ఉప్పు కారాలు చూసుకొని కొత్తిమీర వేసేద్దాం. అంతేనండి, చికెన్ కర్రీ అయితే సింపుల్గా నేను ఒక్కోసారి ఇలాగే వండేస్తాను. డిఫరెంట్గా ఒక్కొక్కసారి ఏంటంటే కొబ్బరి వేస్తాము, ఒక్కోసారి ఇందులోనే కలుపుకూరలు ఏమైనా ములక్కాడని అలాంటివి వేసుకుంటూ ఉంటాం, జీడిపప్పు వేసుకుంటాం, జీడిపప్పు పేస్ట్ వేసుకుంటాం, ఇలా డిఫరెంట్గా. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక దీన్ని పక్కన పెట్టేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసి. ఇంకా రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి. ఇంకా దీన్ని ఒకసారి చూసుకొని పలుకు మీకు గెంజర్చుకునేది ఉంటే కనుక జిబ్బరేక్తో ఉంచుకుంటారు కదండి, అలాగైనా పర్వాలేదు. నేనైతే నాకు అలా వంచడం నాకు రాదని చెప్పేసి, నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక కింద మనకి హోల్స్ ఉంటే బెజ్జాల గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలోకి డైరెక్ట్ ఇందులోకి ఇలా వంపేస్తాను అన్నమాట. వంపేస్తే ఇంక దాని మీద కిందకైతే గింజంతా ఓడిపోతుంది. ఇంకా అది మూత పెట్టేసామంటే చక్కగా ఆ వేడికి కింద వచ్చే ఆవిరికి ఇది కూడా ఏమైనా పలుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత కాస్త వేడి చూపుతానండి పొయ్యి మీద పెట్టి, అంతే. ఇదిగోండి, గుమగుమలాడుతూ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఇలా వేడివేడిగా చక్కగా సర్వ్ చేసేసుకున్నామంటే భలే ఉన్నదండి, చాలా బాగున్నది. అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. కీన్వా రైస్ వండుకునే విధానం చాలా ఈజీ అండి. ఒక 4 అవర్స్ ముందు అయితే నానబెట్టుకోవాలి, అంతేనండి. వైట్ రైస్ కొంచెం తీసుకొని దాన్ని ఇంక్లూడ్ చేసుకొని మనం వండుకొని చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ కూడా మనకు కొన్ని రోజులు అలవాటు పడే వరకు మాట. మీకు తర్వాత ఏంటంటే ఈ రెండింటిని కలిపి కొలత నీళ్ళు వేసుకొని కుక్కర్లో పెట్టుకోవచ్చు. అయితే ఇదండి, పొడి పొడిలాడుతూ అన్నం అయితే అసలు ఏమీ పాడవదండి. మరుసటి రోజు కూడా చక్కగా ఉంటుంది. నేనైతే నైట్ అయితే చేశాను, ఇంకా రేపు పొద్దున్నకి ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అందులో కాస్త పెరుగు మజ్జిగ కూడా వేశాను. చాలా బాగుందండి. సద్దన్నం కింద కూడా తినేయచ్చు. మీకు కర్రీసే ఉండాలని కూడా పని లేదన్నమాట. చక్కగా ఉల్లిపాయో లేదంటే పచ్చడి బద్ద నంచుకొని చక్కగా తినేసేయచ్చు. షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఫైబరు ప్రోటీను తీసుకోవాలండి. వాటికి ఇది చక్కగా సూట్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే వైట్ రైస్ కూడా తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని. ఎలా ఉందండి, కామెంట్ అయితే చేయండి. ఉంటానండి మరి.